కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక ఇచ్చినా ఇంకా బీఆర్ఎస్ నేతలు మారలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. హనుమకొండలో 2 పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ప్రారంభించిన మంత్రి లబ్ధిదారులకు పట్టాలు అందించారు. వానకు వరదకు ఇబ్బంది పడుతున్న తమకు ఇన్నేళ్లకు ఓ గూడు దొరికిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రికి ఇతర ఎమ్మెల్యేలకు రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. హనుమకొండలో 2 పడక గదుల ఇళ్ల సముదాయాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అత్యంత ఖరీదైన అంబేద్కర్ నగర్ ప్రాంతంలో 39 కోట్లు వెచ్చించి G+3 విధానంలో 592 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించారు. మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. పాలు పొంగించిన అనంతరం వారికి కొత్త బట్టలు అందించారు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు, కమిషనర్లు, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గృహప్రవేశాల అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందించారు. గతంలో కట్టిన ఇళ్లు సైతం ఇవ్వకుండా వాటిని చూపించి లబ్ధి పొందే ప్రయత్నం చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కాళేశ్వరం లోపాలపై సమగ్ర విచారణ జరిపి కమిషన్ నివేదిక ఇచ్చినా గత పాలకులు దబాయిస్తూ తమపైనే విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లిస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు. మొన్న 31వ తారీఖు నాడు ఆ కాళేశ్వరం కు సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రభుత్వాల్ని అసహించుకున్నా ఇంకా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. వానలు వరదలకు ఇబ్బందులు పడుతున్నా కట్టిన ఇళ్లను సైతం బీఆర్ఎస్ నేతలు పేదలకు ఇవ్వలేకపోయారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. ఇళ్లిప్పిస్తామంటూ దళారులు లబ్ధిదారుల నుంచి 3 లక్షలు వసూలు చేశారని, తనని సంప్రదిస్తే ఆ డబ్బులు సైతం ఇప్పిస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు వెల్లడించారు. ఇళ్లు లేక ఇన్నాళ్లు అవస్థలు పడ్డ తమకు ఇవాల్టికో గూడు దొరికిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. చాలా ఆనందంగా ఉన్నది ఈ రోజు. ఎందుకు ఆనందంగా ఉన్నదంటే మేము ఇన్నేళ్లు ఎంతో కష్టపడ్డాం. ఇక్కడ బురదల్లో ఉన్నాం. మా పిల్లల్ని వేసుకొని మేము పనులకు పోతే ఏమన్నా గరిస్తే ఏమన్నా ఎక్కడన్నా చనిపోతారా పిల్లలు, బురదలన్నా పడతారా అన్న బాధతోటి ఉండేది. అయితే కట్టిండ్రు. ఆ ప్రభుత్వం ఉండగా మాకు గుడిసెలు తీసేసిన తర్వాత అగిస్తారని చూసినాం మేము, కానీ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు ఇండ్లు వాళ్ళు కేటాయించిండ్రు. సంతోషంగా ఉంది. చిన్న చిన్న పిల్లలు వేసుకొని పనికి పోయినాం, గుడిసెలో ఉన్నాం. అంబేద్కర్ ఇక్కడే ఫస్ట్ కట్ట మీద ఇక్కడనే ఉన్నాం. ఇక్కడనే చూసి పని చేసుకున్నాం. ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇచ్చిండ్రు. సంతోషంగా ఉంది సార్. ఎన్నో కష్టాల పడి మేము ఇప్పటికీ రాయని రాజేందర్ అన్న దయ వల్ల రాఖీ పండుగ రోజు మాకు మహిళలకు ఈ ఇండ్లు ఇచ్చిన ద్వారా ఆయనకు కోటి వందనాలు పెడుతున్నాం. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఉండబట్టి 20 సంవత్సరాలైంది. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. ఇంట్లో కిరాయికి ఉండి ఇబ్బందులు పడుతుండే. ఇప్పుడు కలెక్టర్ మేడం చేయబట్టి మాకు సొంత ఇల్లు వచ్చింది. ఒక రోజైతే నేను అన్నం తింటే మధ్యాహ్నం వచ్చి కరిచింది నన్ను పాము. చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. మా పిల్లలు నీళ్ళలో ఇట్లా మంచాల మీద కూర్చుని గడిపిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మా కష్టానికి ఈ రోజు ఫలితం వచ్చిందని చాలా ఆనందం అనిపిస్తుంది. రాఖీ పండుగ వేళ ఇళ్లిచ్చిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలకు లబ్ధిదారులు రాఖీలు కట్టి లబ్ధిదారులు అభిమానాన్ని చాటుకున్నారు.